Hello everyone, welcome back to my channel Super Mamas 2. సో టాపిక్లోకి వెళ్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అంటారు. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ రెసిపీ అన్నట్టు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చల్లచారు, మజ్జిగ చారు, దీనికి రకరకాలుగా పెరుగు పచ్చడి అన్నీ ఏదంటే అది పేరు పెట్టుకోవచ్చు. ఎలా చేసినా ఎట్లా చేసినా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. సో ఇక్కడ మనం రెసిపీలోకి వెళ్తే, ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్, నేను కొద్దిగా మెంతులు యాడ్ చేశాను. మెంతులు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి మంచిగా వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి నేను యాడ్ చేశాను. సో అలా ఒక హాఫ్ స్పూన్ అంత వెల్లుల్లి తీసుకొని యాడ్ చేయండి. సో ఇప్పుడు ఈ వెల్లుల్లి మనం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఆనియన్ కూడా ఎక్కువ ఫ్రై ఏం అవ్వనక్కర్లేదు, కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఎందుకంటే ఆనియన్ తినేటప్పుడు క్రంచీలాగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ మెత్తగా చేయను, అలానే ఉంటుంది. సో అలా ఉంచుకుంటేనే బాగుంటుంది ఆనియన్. అలా కొద్దిగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్ వేగిన తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇందులో. సో మీరు పెరుగు మిక్స్ చేసినప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ కొంచెం ఇవి తొందరగా వేగుతాయని ఇందులోనే యాడ్ చేశాను. అండ్ పెరుగు చారు ఇలానే కాకుండా నేను ఇంకో 2-3 రకాలుగా కూడా చేస్తాను. అండ్ ఇప్పుడు ఇది చేసేది మాత్రం నేను కొద్దిగా వేరే స్టైల్లో చేస్తున్నాను. ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు, అండ్ పెరుగుతో పాటు కూడా ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే శనగపిండి కూడా మనం యాడ్ చేసి చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో రెసిపీలోకి వెళ్తే, ఇక్కడ నేను కొద్దిగా పసుపు ఎక్కువనే పడుతుంది ఇందులో, పసుపు యాడ్ చేశాను. పసుపు వేగిన తర్వాత ఇప్పుడు మనకి ఒక 1-1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో వాటర్ అందులో యాడ్ చేసుకొని, ఈ వాటర్ ఏంటంటే మంచిగా మరిగించాలన్నట్టు. మనం మంచిగా ఒక పొంగు రావాలి. పొంగు వచ్చిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం శనగపిండిలో ఒక 2 టీ స్పూన్ అంత శనగపిండి తీసుకొని అందులో యాడ్ చేసి, మనం ముందుగానే వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ వాటర్ మరిగిన తర్వాత అందులో ఈ మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిది లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ వచ్చేసి ఇందులో మనం యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత అది కూడా మంచిగా కొద్దిసేపు వేగాలి. ఆ శనగపిండి ఇది పచ్చి వాసన ఉంటుంది కదా, అది మొత్తం పోయేంత వరకు కొద్దిగా అలా ఉడికించాలన్నమాట. సో ఇలా నేను అలా కలిపి పెట్టిన దాన్ని ఇందులో యాడ్ చేశాను. సో కొద్దిగా ఇలా అందులో కొంచెం ఉడుకుతుంది. అది ఉడికిన తర్వాత మనకి ఓకే, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా పల్చగా చేసుకున్న కమ్మటి పెరుగుని మనం ఇందులో యాడ్ చేసేయాలి. అండ్ ఇక్కడ పులుపు పెరుగు తీసుకున్నా కూడా బాగుంటుంది, బట్ నా దగ్గర కమ్మటి పెరుగే ఉంది, నేను అదే యాడ్ చేశాను పల్చగా చేసుకొని. చూశారు కదా, పల్చ అంటే మరీ పల్చగా చేసుకోకండి, కొంచెం థిక్గానే ఉండాలి. అలా అయితేనే పెరుగుది టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఈ శనగపిండి డామినేట్ చేయకుండా ఉంటుంది. పెరుగు అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. అండ్ ఇలానే పెరుగు చారు నేను వేరే టైప్లో కూడా చేస్తాను. వెల్లుల్లి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. అందులో ఈ శనగపిండి మిశ్రమం అనేది ఉండదు, డైరెక్ట్ మనం పెరుగుతోనే చేసుకోవచ్చు. బట్ ఇలా కూడా చాలా 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 బాగుంటుంది. సేమ్ ఎలా అంటే మనం పప్పుచారు టేస్ట్ ఉంటుంది.
అండ్ ఇంకోటేంటంటే మనం పెరుగు వేసిన తర్వాత దీన్ని ఎక్కువగా మరిగించకూడదు. మరిగిస్తే ఆ పెరుగు అనేది పగిలిపోతుంది. ఎక్కువ వేడి వల్ల పెరుగు కొంచెం గడ్డల్లాగా ఫామ్ అవుతుంది. సో, మనం ఇక్కడనే ఆఫ్ చేయొచ్చు. నాకేంటంటే కొంచెం నేను టేస్ట్ చూసాను. స్పైసీ తక్కువ అనిపించి నేను పైనుండి కొద్దిగా కారం యాడ్ చేశాను. ఇలా కూడా బావుంటుంది. కావాలంటే మీరు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పచ్చిమిర్చి ఇంకో 2 పచ్చిమిర్చిలు ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా మీకు టేస్ట్‌కి సరిపడా స్పైస్ కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఇదండి ఈరోజు వ్లాగ్. నా వీడియో గనక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.